నమస్కారం. చాలామంది ఇంట్లో ఏం జరుగుతుందంటే, కుటుంబ యజమాని త్రోవ తప్పుతుంటే పిల్లలు కూడా త్రోవ తప్పుతారు. కుటుంబాలు ఈరోజు ఎందుకు ఇలా రోడ్డున పడుతున్నాయంటే, పిల్లలు ఎందుకు ఇలా పాడైపోతున్నారంటే, తల్లిదండ్రులు కరెక్ట్గా లేక. తండ్రి చూస్తే తాగుబోతు, తల్లి చూస్తేనేమో పిల్లల్ని సరిగా పెంచకుండా, పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా తన బ్రతికే స్త్రీలుగా అనేక మంది ఉన్నారు. అందుకే చాలా కుటుంబాలు ఈరోజు చాలా గందరగోళ స్థితిలో ఉన్నాయి. తాగుడు అనేది ఎంత ప్రమాదం అంటే, భార్య బిడ్డలను పట్టించుకోరండి. ఇక ఇంట్లో ఏముందో ఏం లేదో, తింటున్నారా వాళ్ళు లేదా అని పట్టించుకోరు. వాళ్ళ కడుపునే వాళ్ళు చూసుకుంటారు. ఎంత వస్తే అంత. ఈరోజు పనికి వెళ్ళారనుకోండి, ఎంత వస్తే అంత తాగి మూతి దుడుచుకొని వచ్చేస్తున్నారు. మరి అక్కడ చిన్న పిల్లలు ఉన్నారే, భార్య ఉందే, అయ్యో వాళ్ళు ఏం తిన్నారు అన్న ఆలోచన కూడా లేకుండా చాలామంది వారు కష్టపడిందంతా కడుపునే పోసుకుంటున్నారు. నేను కూడా నా చిన్నతనంలో మా నాన్నగారిని చూశాను. భయంకరమైన త్రాగుడు. అప్పట్లో సారాయి ఉండేది. ఆయన లేస్తే తెల్లవారుజాన 4 ముఖం గడిగి వెళ్ళేవాడు. ఇక మేమేం తిన్నామా ఏం తినలేదని పట్టించుకునేవాడు కాదు. తాగి తనకు ఎంత కావాలో అంత తాగి సంతోషంగా ఇంటికి వచ్చి పడుకునేవాడు. ఆయన సరిగ్గా తినేవాడు కాదు, మేము తిన్నామా లేదా అని కూడా అడిగేవాడు కాదు. తాగుడు అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. ఈ తాగుడు లేకపోతే అందరూ మంచివాళ్ళేనండి, మంచిగా మాట్లాడతారు, మంచిగా భార్య బిడ్డల్ని చూసుకోవాలనుకుంటారు. ఈ త్రాగుడు అనేది ఒక అలవాటుగా, వ్యసనంగా మారిపోయింది. చాలాసార్లు ఒట్లేస్తారు, ఇక నుంచి తాగను, నా కొడుకు మీద ఒట్టు, నీ మీద ఒట్టు అని అంటారు. తెల్లారి ఒట్టి తీసి గట్టి మీద పెట్టు అన్నట్టుగా మళ్ళీ వెళ్ళి సారా కొట్ల దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు బ్రాందీ షాపుల దగ్గర కూర్చుంటున్నారు. భయంకరంగా ఖర్చు పెడుతూ వారి ఎంజాయ్ కోసం, వాళ్ళ ఆనందం కోసం ఇలా డబ్బంతా తగలబెడుతున్నారు. ప్రభుత్వాలు కూడా మేము గెలిస్తే ఇక ఈ మందు నిషేధిస్తామని చెప్తున్నారు. కానీ గెలిచిన తర్వాత వారికి వచ్చే లాభం ఆగిపోతుందని తాగుబోతులను ప్రోత్సహించే కొత్త కొత్త బ్రాండ్లను బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి నాన్న వయసు ఉండొచ్చు, బాబాయ్ వయసు ఉండొచ్చు, తాతగారి వయసు ఉండొచ్చు, లేకపోతే నాకంటే అన్నలు అయి ఉండొచ్చు, దయచేసి త్రాగుడు మానేయండి. మీ ఇంట్లో వారి జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. నీ భార్యను ఒకసారి ఆలోచించు, నీ పిల్లల్ని ఒకసారి ఆలోచించు, నీ కుటుంబంలో నీ తల్లిని ఒకసారి ఆలోచించు. తాగితే ఎవరిని ఏమనేది కూడా నీకు అర్థం కావట్లేదు. సొంత తల్లిని పట్టుకొని భయంకరమైన బూతులు అనేవారు ఉన్నారు. నేను విన్నాను, చూశాను. సొంత తల్లిని ఒక భార్య